ఇంట్రెస్ట్లు ఏంటి? క్రికెట్ బాగా. క్రికెట్. అండర్ 19 ఆంధ్రాకి ఆడారు కదా, ఎందుకు తర్వాత మళ్ళీ ఏమి అంటే ఇప్పుడు మన CCL కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వాటిలో యాక్టివ్ పార్ట్ కనపడలేదు, అందుకని అడుగుతున్నాను. ఇది నాకు సర్జరీ అరిగిపోయిందండి ఇది. ఓకే. సో ఇప్పుడు ఆడినా ఇబ్బంది అయిపోద్ది, మళ్ళీ మొత్తానికి దీన్ని కూడా ప్రాబ్లం అయిపోతుంది. సో కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా మళ్ళీ ఇది 6 monthsకో 1 yearకి మళ్ళీ చేయిస్తూ ఉండాలి సర్జరీ. ఓకే. ఏమైంది, పడ్డారా ఎలా? లేదు, నేను గ్యాంగ్లియన్ అంటారు. అది బేసిక్గా మన బాడీ పార్ట్లు ఏదైతే ఎక్కువ యూజ్ చేస్తామో అది స్లోగా ఏజ్ పెరిగి కొద్దీ అరిగిపోతుంది. ఓకే. అలా ఇక్కడ ఓకే. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరా మీరు? ఎలా? లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, రైట్ హ్యాండ్ బ్యాటింగ్. రైట్ హ్యాండ్ బ్యాటింగ్. సో ఇప్పుడు అండర్ 19 వరల్డ్ కప్ జరుగుతుంది, ఏంటి ఇండియా అవకాశాలు ఏంటి, మీ ప్రిడిక్షన్ ఏంటి? అండర్ 19 2020 వరల్డ్ కప్. 2020 సారీ, అండర్ 19. అండర్ 19 ఆల్రెడీ మొన్న గెలిచి వచ్చారు కదా. అవునవును. 2020 వరల్డ్ కప్ జరుగుతుంది కదా, ఫైనల్కి వెళ్తాం 100%. ఫైనల్కి అయితే 100% వెళ్తాం అని గట్టి నమ్మకం ఉంది. కప్పు కొట్టాలి. ఎంత ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు మనక? ఫైనల్ వరకు 100% అండి. ఫైనల్లో రెగ్యులర్ టీం వస్తే పర్లేదు, షాక్ ఇచ్చి టీం ఏదైనా వస్తే ఇంకా ఆ రోజు ఎవరు బాడితే. ఈ T20 వరల్డ్ కప్లో ఎవరు అంటే ఇండియాని కప్పు వైపుగా తీసుకెళ్ళినది ఎవరంటే ఎవరని చెప్తారు? అంటే కప్పు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఎవరిది అయ్యో మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎవరిని? అంటే కంపల్సరీ టీం అంతా ఆ రోజు మంచి పర్ఫార్మెన్సే ఉండాలి. మనోడు అభిషేక్ ఏమో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు, బట్ అట్లీస్ట్ ఫైనల్లో అన్న క్లిక్ అయితే చాలు. ఎందుకంటే అలాంటి డేంజరస్ బ్యాట్స్మెన్ ఒక మ్యాచ్తో చాలా మంది జాతకాలు మారిపోతాయి. ఇప్పుడు ఆడిన 4 మ్యాచ్ల్లో ఒక్కొక్క మ్యాచ్కి ఒక్కొక్కళ్ళు మ్యాచ్ విన్నర్గా వచ్చారు. అవును అవును. సో ఇప్పుడు సూపర్ 8 స్టార్ట్ అవుతుంది. సో అల్టిమేట్గా మనం ఫైనల్కి వెళ్తామండి, అది ఫిక్స్. ఫైనల్ రోజు మరి మన అంటే ఇది కొత్త బ్యాచ్ కదా, అందరూ కూడా కొత్త బ్యాచ్. సగానికి సగం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న వాళ్ళే ఉన్నారు. సో ఫైనల్ అనేసి ఇప్పుడున్న మైండ్ సెట్కి అసలు అది తీసుకునే ఇది కూడా లేదు. 2020 కాబట్టి ఆ ఓపెనింగ్ ఏమన్నా మనకి గట్టిగా మళ్ళీ ఫామ్లోకి వస్తే. సో ఫైనల్గా విష్ణు విన్యాసం ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉంటుంది. ఇంకా అసలు ఎలాంటి సినిమా అసలు మనం ఎప్పుడు చూడలేదురా, అద్భుతం అదంతా ఏం కాదు. మన చుట్టుపక్కల నుంచి మనం చూసిన పాత్రలు అన్నీ కనిపిస్తాయి. సరదాగా విచిత్రమైన క్యారెక్టర్లను చూసి నవ్వుకుని ఫ్రెండ్స్తో వెళ్తే విపరీతంగా ఎంజాయ్ చేస్తారు యంగ్స్టర్స్కి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సిచ్యువేషనల్ కామెడీ. క్లైమాక్స్ వచ్చేసరికి ఇద్దరు అన్ని ఏజ్ గ్రూప్స్ సాటిస్ఫై అయ్యేలాగా ఒక బ్యూటిఫుల్ హ్యాపీ ఎండింగ్తోనే క్లోజ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడున్నవి కాకుండా నెక్స్ట్ కమిట్మెంట్స్ అంటే మీరు ఇంత చెప్పిన అవార్డ్స్ మూవీ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు మన మైత్రిలో మన సాయి అబ్రాజు సామజవర్గమన సీక్వెల్ అది కాదండి, కాదు, వేరే సబ్జెక్ట్. సింగిల్గా ఏమైనా సీక్వెల్ చేస్తారా? అది వర్క్ చేస్తున్నారు, మంచిగా ఏమైనా క్రాక్ అయితే డెఫినెట్గా. తర్వాత సన్నీ అని అనగనగా అని ఒక సినిమా చేశారు. అవును, అది ఒక సితారాలో అదొకటి. ఆ 2 స్టార్ట్ అవుతాయి. గుడ్ అంటే ఇక నాన్ స్టాప్ అన్నమాట.